సో ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో మనకి 3 దశలు ఉంటాయండి. మెడికల్ అనేది ఒక దశ, రెండోది వచ్చేసి ఎగ్జామ్స్ పాస్ అవటం, మూడోది వచ్చేసి 200 గంటలు ఫ్లై చేయటం. సో ఈ 200 గంటలు ఫ్లై చేసేటప్పుడు మీరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏదో ఒక FTOని ఎంచుకోవాలి, లేదా సౌత్ ఆఫ్రికా కానీ, ఫ్లోరిడా కానీ, శ్రీలంక కానీ, ఇంకోటి ఇక్కడ పోయి ఆస్ట్రేలియా కానీ ఇట్లా పోయి చదువుతూ ఉంటారు పిల్లలు. బట్ ఇండియాలో ఉన్నటువంటి ఏమేమి ఉన్నాయి, FTOs ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూస్తున్నట్లయితే 34 ఆపరేషనల్ FTOs ఉన్నాయండి. సో ఈ 34 FTOs ఏందనేది చూద్దాం. DGCA అంటే ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం ఈ యొక్క ర్యాంకింగ్స్ కూడా ఉంటాయన్నమాట దీనికి. ఇప్పుడు మామూలుగా మనకి NBA అక్రిడేటెడ్ కాలేజెస్ లేకపోతే NIRF అక్రిడేటెడ్ కాలేజెస్ ఎట్లా ఉంటాయో వీటికి A+, A, B, C అని ఇట్లా ర్యాంకింగ్స్ ఇస్తారు. ఏ సంస్థ అయినా సరే DGCA అప్రూవల్ చేసినటువంటి A లేదా A+ స్థాయికి ఇంతవరకు చేరుకోలేదన్నమాట. అన్నీ కూడా Bలో ఉన్నాయి, ఎక్కువగా మిగిలినవి వచ్చేసి Cలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అప్గ్రేడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. టాప్ టైర్ కేటగిరీ B వచ్చేసి దీని యొక్క స్కోర్ 50 to 70% వాళ్ళ ఇన్స్పెక్షన్లో స్కోర్ ఎవరైతే పొందుతారో దాన్ని కేటగిరీ B స్కూల్స్ అంటారు. ఇక్కడ స్కూల్ అంటారండి, కాలేజ్ అంటారు దీన్ని. భారతదేశంలోని అగ్రశ్రేణి ఫ్లయింగ్ స్కూల్స్ కేటగిరీ Bలో ఉన్నటువంటి లీడర్స్ ప్రైవేట్ సెక్టార్లు ఎవరంటే అన్నిటికన్నా ఈరోజు బాగా దూసుకుపోతున్నటువంటి సబ్జెక్ట్ వచ్చేసి చైమ్స్ ఏవియేషన్ అకాడమీ సాగర్లో ఉందండి. ఇది MP మధ్యప్రదేశ్. అదేవిధంగా SVKM's NMIMS అకాడమీ ఆఫ్ ఏవియేషన్ షిర్పూర్ మహారాష్ట్ర. అదేవిధంగా ఓరియంట్ ఫ్లైట్స్ ఏవియేషన్ అకాడమీ మైసూరు కర్ణాటక. సో FSTC ఫ్లయింగ్ స్కూల్ భివానీ హర్యానా. అదేవిధంగా జెట్ సర్వ్ ఏవియేషన్ ఖజరహో MP. సో ఈ సంస్థలు DGCA ఆడిట్లో 50 to 70% స్కోర్ సాధించే నాణ్యతలో ముందున్నాయి. సో ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఏది బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో ఇంకొక 3 ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. బీహార్ ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ పాట్నా బీహార్, పటియాలా ఏవియేషన్ క్లబ్ పటియాలా, అదేవిధంగా హర్యానా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కర్నల్ హిసార్ హర్యానా. సో ఇవన్నీ కూడా Bలో ఉన్నటువంటి ఈ 3 ఇందాక మనం చూసుకున్న ఈ బ్యాక్ సైడ్ చూసినాం కదా, ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ అండి. ఇందులో గవర్నమెంట్ కూడా ఉన్నాయన్నమాట. ఈ 3 వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో లేకపోతే ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఓన్గా ఉన్నటువంటి FTOs ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్.